వెల్కమ్ టు హన్విక థ్రెడ్ బ్యాంగిల్స్ ఛానల్కి. నిన్న ఇంట్లో చాలా చిన్న ఫంక్షన్ జరిగిందండి. దానివల్ల చాలా కొబ్బరి ఉండింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే కొబ్బరి లడ్డు చేయాలనిపించింది. కొంచెం కొబ్బరిని నీట్గా వాష్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని తగినంత బెల్లాన్ని తీసుకొని బెల్లాన్ని మొత్తాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేడిగా మనం స్టవ్ పైన పెట్టుకొని వాటర్ హీట్ అవ్వగానే బెల్లాన్ని ఎత్తి వాటర్లో వేసుకొని అలానే కొబ్బరిని బాగా మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టి బెల్లము బాగా కట్ చేసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని వేడి నీళ్ళల్లో వేసి బాగా కరగనిచ్చి తర్వాత నీట్గా బెల్లం బాగా కరగాలి. బాగా కరిగి మొత్తం మెల్ట్ అయిపోవాలి బెల్లం అంతా. బెల్లం మెల్ట్ అయిన తర్వాత కొబ్బరి ఇందాక చెప్పాము కదా మిక్సీకి వేసుకోవాలని, అందులో 2 ఇలాచి వేసుకొని బాగా పట్టుకోవాలి. తర్వాత బెల్లం బాగా కరిగింది కదా, ఆ బెల్లాన్ని వడకట్టుకొని ఇంకో బౌల్లోకి తీసుకొని బాగా మరగనివ్వాలి. చూసారా ఎంత నీట్గా మరుగుతుందో. బాగా ఈలోపు మనము మిక్సీకి వేసుకున్నాం కదా కొబ్బరి అంతా తీసుకొని నీట్గా ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత బెల్లం పాకం బాగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత పాకం బాగా నీట్గా ఫినిషింగ్ అంతా వస్తుంది. బాగా పాకం వస్తుందన్నమాట. నీట్గా పట్టుకున్న తర్వాత మనము తీగ పాకం పట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ఫింగర్తో టచ్ చేసి మనం ఇలా అంటే సన్నగా తీగలాగా ఫామ్ అవుతుందన్నమాట. దాన్ని తీగ పాకం అంటారు. తీగ పాకం బాగా అయిన తర్వాత దాంట్లో తగినంత నెయ్యి, ప్యూర్ నెయ్యి అనమాట. నెయ్యి చూసారా ఎంత పూసగా ఉందో. చాలా మంచి నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి బాగా మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి అంతా వేసి కొబ్బరి బాగా కుక్ అయ్యేంత వరకు, అంటే బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. చాలా బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందన్నమాట. అడుగంటకుండా నీట్గా కలుపుకుంటూ చేసుకోవాలి. చాలా టైం పడుతుంది. ఓపిక్గా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం బాగా పెద్ద గిన్నె తీసుకొని మీకు వీలుంటే, ప్రస్తుతానికి నాకు సరిపోతుందని ఆ గిన్నె తీసుకున్నాను. నీట్గా పట్టేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా వస్తుంది. మనం ఎంత బాగా కలిపితే టేస్ట్ అంత బాగా వస్తుందన్నమాట. నీట్గా కలుపుకొని తర్వాత ఇంకా బాగా కలపండి. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోండి. ఎందుకంటే ఆ వేడిగా ఉండేది ఇందులో మనం వేసుకుంటాం అన్నమాట. కొబ్బరి లడ్డుది బాగా నెయ్యి అప్లై చేసి నీట్గా నెయ్యి అంతా ప్లేట్కి పట్టేటట్టు అప్లై చేసి తర్వాత లడ్డు తీసుకొచ్చి మిక్సింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నీట్గా వేడిగా ఉన్నప్పుడే. మళ్ళీ చల్లారితే అంత ఇదిగా ఉండదు. వేడి మీదే మనం ముద్దలు కట్టుకున్నామంటే చాలా నీట్ ఫినిష్ వస్తుంది. చల్లారే కొంది ఏంటంటే కొంచెం డ్రై అవుతూ వస్తుంది. కాబట్టి చాలా వేడిగా ఉన్నప్పుడే ముద్దలు కొంచెం నెయ్యి మన చేతికి రాసుకోండి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. అలానే మనకి ఏదైనా నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినారని నేను డైరెక్ట్ లడ్డు చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇప్పుడు మా బాబు తిని కూడా ఎలా ఉందో చెప్తారు. ఒకసారి చూడండి. మా బాబు కూడా చెప్తారు, సూపర్గా ఉంది మమ్మీ అని చెప్తాడు. ట్యూషన్ టైం అయిపోతుందని టెన్షన్